డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళుటకు సిద్ధపడుతూ ఉండగా, స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక సహోదరి తాను ఎంతో కాలంగా దాచిపెట్టిన 30 పౌండ్లు అనగా నేటి లెక్కల ప్రకారము $2,500 డేవిడ్ లివింగ్స్టన్కు ఇచ్చింది. ఆ కానుక ఇస్తూ, అయ్యా, నువ్వు చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి వెళుతున్నావు. ఆ అడవుల్లో కొండల్లో తిరుగుతున్నప్పుడు నీకు దారి చూపుటకు, ప్రమాదం వచ్చినప్పుడు సహాయపడుటకు ఎవరో ఒకరి తోడు నీకు ఉండాలి. నేను ఇచ్చే ఈ చిన్న కానుక ద్వారా ఒక సహాయకుని పెట్టుకో అని సలహా ఇచ్చి ఆ కానుకను చేతిలో పెట్టింది. ముందు చూపు కలిగిన ఆ తల్లి సలహాను బట్టి కృతజ్ఞతలు చెప్పి ఆఫ్రికా దేశమునకు వెళ్ళిన తర్వాత ఆ కానుకతో తనకు తోడుగా ఉండుటకు ఒక సహాయకుని ఏర్పరచుకున్నారు. ఒకరోజు ఆ అడవి ప్రాంతంలో వారిరువురు కలిసి వెళుచుండగా హఠాత్తుగా ఓ సింహం లివింగ్స్టన్ మీద పడి విరుచుకుబడి చంపబోతూ ఉండగా, సహాయపడుటకు తాను ఏర్పరచుకున్న వ్యక్తి ఆ రోజు ఆ సింహం బారి నుండి లివింగ్స్టన్ను రక్షించాడు. చిన్న కానుకే గాని ఎంతో గొప్ప పని చేసింది. ఓ గొప్ప సేవకుడి ప్రాణాలు పోకుండా కాపాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన దైవజనులను ప్రేమించుట, వారికి ఆతిథ్యం ఇచ్చుట, మీరు కలిగి ఉన్న ఆశీర్వాదములలో వారికి ప్రథమ ఫలమునిచ్చుట గొప్ప ఆశీర్వాదమని మరొకడి. ఒకవేళ నీ చేతిలో ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, నీ ఇంటిలో దైవజనునికి ఇచ్చుటకు చాలినంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఉన్న దానిలోనే నువ్వు త్యాగముతో ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు. బైబిల్ సెలవిస్తుంది, వారు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. అంతేకాదు, ఏలియా ప్రవక్త నివసించు ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రవక్తను ధనవంతుని ఇంటికో రాజుల కోటకో పంపించలేదు, కానీ ఏలియాను పోషించుటకు ఓ పేద విధవరాలి ఇంటికి పంపించాడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు పరుచుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొన్నాడు. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాడు. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 8-16 వచనాలు. కాబట్టి దేవుడు తన ప్రవక్తను పోషించుటకు ఒక విధవరాలికి సెలవిచ్చాడు. దేవుడు ఏలియాను ఎంత ప్రేమించాడో అదే విధముగా విధవరాలిని కూడా ప్రేమించాడు గనుక ఏ అండలేని విధవరాలిని, తన కుమారుడిని కరువులో అల్లాడిపోకుండా కాపాడుటకు దేవుడు ఆ ప్రవక్తను ఆ విధవరాలి ఇంటికి పంపించాడు. ఆమె తినడానికి కూడా లేని పరిస్థితులలో మొదటి రొట్టె ప్రవక్తకు ఇచ్చి దేవుని మహిమపరిచింది. అందుచేత దేశమంతా కరువు ఉన్నప్పటికీ ఆ విధవరాలి ఇంటిలో కరువు లేకుండా దేవుడు చేశాడు. కాబట్టి దేవుని సేవకులకు కానుక ఇచ్చుటలో, బీదలకు సహాయము చేయుటలో ఎప్పుడు వెనుకంజ వేయవద్దు. నీ ఇంటికి వచ్చే నిజమైన దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి
సువార్త పరిచర్య అభివృద్ధి కొరకు చేయూతనందించుట గొప్ప ఆశీర్వాదం. మంచి సేవకునికి త్యాగపూరితముగా కానుక ఇచ్చి ఎంతకాలమైందో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని నీ ఇంటిలో ఏ కొదువ లేకుండా నిమిత్తము నీవు కలిగి ఉన్న దానిలో మొదటి ఫలమును దేవుని పేరుట దైవజనునికి ఇచ్చినచో తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రవక్త అని చెప్పి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువాడు తప్పక ప్రవక్త ఫలమును పొందుకొనును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.